అరే, నువ్వెప్పుడైనా మైక్రో ఆర్గనిజమ్స్, వైరస్, బ్యాక్టీరియా, సెల్ స్ట్రక్చర్స్ ఎప్పుడైనా చూసావా? అవి చాలా చిన్నగా ఉంటాయి, మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్. నేను ఎలా చూస్తానురా? చూడలేదురా. మన కంటికి కనిపించని మైక్రో ఆర్గనిజమ్స్, వైరస్, బ్యాక్టీరియా, సెల్ స్ట్రక్చర్స్ ని కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు. అవునా? ఎలాగా? ఎలా అంటే, మన కంటికి కనిపించని మైక్రో ఆర్గనిజం స్ట్రక్చర్స్ ని మైక్రోస్కోప్ లో పెట్టడం, ఫోకస్ చేయడం ద్వారా 100 to 1000 టైమ్స్ మ్యాగ్నిఫై చేసి సెల్ స్ట్రక్చర్స్ ని క్లియర్ గా చూపిస్తుంది. మరి అంత బాగా ఉపయోగపడే మైక్రోస్కోప్ ని కనిపెట్టింది ఎవరు? స్పెట్స్ లో ఉండే లెన్స్ ని ఉపయోగించి 1519 లో హ్యాన్స్ అండ్ జకారియస్ జెన్సన్ అనే సైంటిస్టు మైక్రోస్కోప్ ని తయారు చేశారు. తర్వాత సెల్ యొక్క స్ట్రక్చర్ క్లియర్ గా అబ్జర్వ్ చేయడానికి రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు ఆ మైక్రోస్కోప్ ని ఉపయోగించారు. ఆ తర్వాత చాలా మంది సైంటిస్టులు మైక్రోస్కోప్ మీద వర్క్ చేశారు. ల్యాబొరేటరీలో ప్రాక్టికల్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మైక్రోస్కోప్ కి కొన్ని చేంజెస్ అండ్ మాడ్యులేషన్స్ చేసి యాంటనీ వాన్ లీవెన్హుక్ అనే సైంటిస్ట్ యూసేజ్ లోకి తీసుకొచ్చారు. అందుకే మైక్రోస్కోప్ ఈజ్ ఇన్వెంటెడ్ బై యాంటనీ వాన్ లీవెన్హుక్ గా చెప్తూ ఉంటారు. థ్యాంక్స్ రా, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు.